ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ఇల్లు పట్టిన భూతం. ఇది పాత చందమామ కథ. ఒక ఊర్లో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివర పెద్ద స్థలంలో చిన్న పూరిల్లు కట్టుకుని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళును. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్ది అన్నం తిని మధ్యాహ్నం అన్నం మూట కట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరకు చేరేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలోనే బావి కూడా ఉన్నది. మల్లయ్య తల మలారం మూట కిందకి దింపుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకుని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు గాను ఈ మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటాన అది ఆ అన్నము, పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము, పచ్చి నెత్తురు తప్ప వేరే ఏ ఇతర రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న బలమైన కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే కూర్చుండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకుని మల్లయ్య ఆధారిని తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలాలందించి బావి దగ్గర మంచినీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తూ ఉన్న ధ్వని స్పష్టంగా వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చుని ఏడుస్తూ ఉండడం కనబడింది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య ఆమెను అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నది ఆ స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమీ ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసి కావాల్సింది కూడా అదే గనక, బాబు నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి, చేతకాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను, ఎందుకైనా మంచిదని ముందుగానే చెప్తున్నాను అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని నీ పేరేమిటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది. ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లపాది అన్నాలు తిని చలిగా ఉండటాన ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకుని ఉన్నది. దెయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుని ఉంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీ దెయ్యమ్మా అన్నది. దెయ్యమ్మ ఒక మూలుగు మూలిగి చాప మీద పడుకుని ఉండే చేయిని పొడుగ్గా చాచి తలుపు గడియ తీసింది. అది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమెకు పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణచుకుని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దెయ్యమ్మ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు, కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తాను లోపలికి వచ్చేసరికి దెయ్యమ్మ చాప మీద పడుకునే ఉన్నది. తలుపు తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దెయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది గనక ఆమెను పంపేయాలనే నిశ్చయానికి మల్లయ్య వచ్చాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దెయ్యం మొదటే చెప్పింది కదా, అందుచేత ఆమెను పంపటానికి మల్లయ్య ఒక ఎత్తు వేశాడు. ఆయన దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది, ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు, అయితే ముందుగా నిలువెత్తు ప్రహరీ కూడా కట్టాలి కదా, కాస్త ఆపని చూడు అన్నాడు.
దెయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ కూడా కట్టేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతా పాతిపెట్టి తోట తయారు చేసింది. ఇది జరిగాక దెయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢి కావటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దెయ్యమ్మను ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దెయ్యమ్మ ఎవరికి ఏ అపకారమూ చేయలేదు నిజమే, కానీ అటువంటి మనిషి ఇంట ఉండటం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దెయ్యాన్ని ముందు వెళ్ళగొడతావా లేక నువ్వే ఊరు విడిచిపోతావా అని అతన్ని అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబం అంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఆ ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు దెయ్యమ్మ దెయ్యమ్మ ఆ ఎలుకను తీసుకురా అని అడిగాడు ఎంతో ఉత్సాహంగా. ఏం నాకు చేత కాదనుకున్నావా ఏమిటి అంటూ ఆ దెయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకుని మల్లయ్య కంపెడి మట్టి తెచ్చి ఆ కలుగును గట్టిగా పూడ్చేశాడు. అంతే, ఆ తర్వాత ఆ దయ్యమ్మని ఎవ్వరూ చూడలేదు. కథ సమాప్తం. తరువాతి కథ గూనన్న కథ. ఈ కథను రాసిన వారు శ్రీ గొల్లకోట సూర్యప్రకాశరావు గారు, పెద్దాపురం. పూర్వం ఒక ఊర్లో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7 కొడుకుల్లోనూ పెద్దవాడు గూనివాడు. అందుచేత ఆ తమ్ముల 6 వాణ్ణి గూనన్న అని పిలిచేవాళ్ళు. అతని చూస్తే తమ్ములు ఎవ్వరికీ సరిపడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గునిదే దాపరించింది. ఇది చూసి తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరికొంతకాలానికి అన్నదమ్ములు అందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు ఉన్నాయి. వాటిలో ఒక గేదె గూనిది. పాపం గూనెన్న భాగంలో కూడా ఆ గూని గేదే వచ్చింది. తను తన పెళ్ళాము గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె గూనిదైతే మాత్రం తప్పుతుందా అనుకుని గూనెన్న ఉన్నదానిలోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనెన్న అంటే ఎక్కువ గిట్టేది కాదు. అందుచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనెన్న తన గూని పెళ్ళంతోటి గూని గేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు. రోజు పాలు పెతకడం గూనెన్న వంతు. గేదె గూనెన్న పెళ్ళాన్ని దగ్గరికే రానిచ్చేది కాదు. ఇలా ఉండగా ఒక రోజున గూనెన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి తను ఊరికి వెడితే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముల్లో ఎవరికైనా అప్పచెబుదామనుకున్నాడు. అలా అనుకుని పెళ్ళాన్ని పిలిచి, ఏమే, నేను ఊరికి వెళ్తున్నాను, మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ 2 రోజులు పాలు పితకడానికి నా తమ్ముళ్ళని ఎవరినైనా రమ్మను అని చెప్పి గూనెన్న ఊరికి వెళ్ళిపోయాడు. సరే అని గూనన్న పెళ్ళాం తన మరుదుల్లో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరే అన్నాడు మరిది. అప్పుడు గూనన్న పెళ్ళం ఒక్కొక్కటి 3 సేర్లు పట్టే తపేలాలు 3 మరిదికి ఇచ్చింది పాలు పితకడానికి. మరిది పాలు పితకడం మొదలుపెట్టాడు. 3 తప్పేలాలు నిండినాయి, ఇంకా పాలు ఉన్నాయి. ఇంతలోనే గూనెన్న పెళ్ళాం వచ్చి, ఇంక చాలు, మిగిలిన పాలు దూడకి వదిలేయి అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎందుచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరు పాలు మించి ఇవ్వటం లేదు. అలాంటిది ఒక గూని గేదె 9 సేర్ల పాలు ఇచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనెన్న పెళ్ళాం దూడ తాగుతుంది, వదిలేయి అంది. అసలే గూనెన్నంటే గిట్టదు కదా. పైగా ఇది చూసేసరికి గూనెన్న తమ్ముడికి ఎక్కడ లేని ఈర్ష్య పుట్టుకొచ్చింది. ఎలాగైనా గూనెన్న గేదెని చంపేయాలనుకున్నాడు. ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా 5 అన్నల దగ్గరికి పోయి, చూశారరా, మన గేదెల్లో ఒక్కటి కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది మన గూనెన్న గేదె ఇవాళ 9 సేర్ల పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరే అంటే సరే అన్నారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితకడానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్ళంతా, వదినా వదినా, మా గేదెల్ని పొలంలోకి తోలుకెళ్తున్నాం, నీ గేదెని కూడా తీసుకెళ్ళమన్నావా అని అడిగాడు. పాపం ఆ వెర్రిబాగుల దానికి తన మరుదులు పన్నిన కుట్ర ఏం తెలుసు. అందుచేత అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెను పంపింది. ఈలోపుగా వీళ్ళు 4 అన్నదమ్ములు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో పెద్ద గొయ్యి తవ్వి
దాని నిండా సీసా పెంకులు మేకులు అవి పాతి సిద్ధంగా ఉంచారు. కాసేపటి గూనిగేది తీసుకుని ఐదో వాడు వచ్చాడు. ఐదుగురు చేరి పాపం ఆ గూనిగేది గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకుని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది. ఆ విధంగా వాళ్ళు తమ అన్న మీద కసి పాపం ఆ నోరులేని గేదె మీద తీర్చుకున్నారు. ఇక్కడ ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకుని తన గేదెను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనెన్న వస్తున్న అలికిడి విని మిగతా ఐదుగురు అన్నదమ్ములు ఉడాయించారు. గోతిలో గేదె చచ్చిపోయి కనిపించింది. పాపం గూనెన్న చాలా విచారించాడు. ఇదంతా తన తమ్ముడు చేసిన మోసమే అని గ్రహించి వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వాడు ఒక మాదిగవాడిని పిలిచి గేదెని బయటికి తీయించాడు. చర్మం మాదిగవాడికి ఇచ్చి మాంసం అంతా బస్తాల్లోకి ఎత్తించి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి పోయి ఒక చెట్టు నీడన ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏదో బస్తాలు వేసుకుని ఆధార వెంటే వచ్చాడు. వాడు గూనెను చూసి గుర్రం దిగాడు. మీదే ఊరు అంటే మీదే ఊరు అని, నీ బస్తాల్లో ఏమున్నాయి అంటే నీ బస్తాల్లో ఏమున్నాయి అని ప్రశ్నించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనెన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు. వెంటనే గూనెన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడే వదిలి వర్తకుడు గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసాన్ని విచారించాడు. గూనెన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనెన్న పెళ్ళాన్ని పిలిచి, ఒసే మా తమ్ముళ్ళ ఇళ్లకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరే నేను గూనెన్న పెళ్ళాం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనెన్న కొంచెంతో ఏం కొలుస్తాడో తెలుసుకోవాలి అనిపించిన మరిది కొంచెం అడుగున కొంచెం చింతపండు పెట్టి ఇచ్చాడు. గూనెన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చి వేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత ఒక రూపాయి నాణ్యం దానికి అంటుకుంది. అది చూసిన గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకి కుంచాలతో కొలవలసినంతగా రూపాయలు ఎక్కడవో తెలుసుకోవాలని అనుకుని వచ్చి గూనన్నను అడిగాడు. ఒరే, మీరు కుట్ర పని నా గేదెని చంపారు కదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువ వాడిననే గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకు ఎత్తించి రూపాయి చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకుని మిగతా ఐదుగురు తమ్ములు కూడా తమ తమ గేదెల్ని బలవంతాన్ని చంపి వాటి మాంసం 5 బస్తాలకి ఎత్తించి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న రూపాయి చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంత అని అడుగుతున్నారేమిటి అని అన్నారు. ఆఖరికి ఎలాగైతేనే బస్తా రూపాయి చొప్పున 5 బస్తాలు 5 రూపాయలకు అమ్ముకుని ఇంటికి తిరిగి వచ్చారు. గుణన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. ఐదుగురు చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెడదాం అనుకున్నారు. ఈ సంగతి ఎలాగో గూనన్న చెవిలో పడింది. తన ఇంట్లో సామాన్లతో సహా పెళ్ళాన్ని కూడా తీసుకుని ఊరి బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని 5గురు తమ్ములు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడు అనుకుని వెంటనే ఇంటికి నిప్పు అంటించి, చావరా గూనన్న, ఇవాళ్టితో నీకు ఈ భూమి మీద రుణం తీరింది, మమ్మల్ని మోసం చేసినందుకు నీకు ఇదే శాస్తి అని చంకలెగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెల్లవారింది. గూనన్న పెళ్లంతో పాటు తిరిగి వచ్చాడు. ఇల్లు కాలు బూడిదైపోయి ఉంది. మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కర్రా గిర్రా కాలగా బొగ్గులు మిగిలినాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాల్లోకి నింపి మళ్ళీ అదివరకట్లాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తూ కలిశాడు. అదివరకు లాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడు రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ముళ్ళని అడిగి కొంచెం పట్టుకురమని భార్యను పంపాడు. తమ్ములంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు, ఎన్ని రూపాయలు, అసలు బతికెలా ఉన్నావు, నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరే, నేనేనా వెర్రివాణ్ణి, మీరు ఇల్లు తగలబెట్టాలని ప్లాన్ వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి నేను జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తాలకు ఎత్తించి బస్తా 100 రూపాయలు చొప్పున అమ్మి వేశాను అన్నాడు గూనన్న. పాపం ఇదంతా నిజమే నమ్మారు తమ్ములు. తమ ఇల్లు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి
ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. కానీ ఎవరిని అడిగినా బస్తాకి రూపాయి కంటే ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా మనకి టోపీ వేశాడు వీడతాడు తెగ అని గూనన్నని తిట్టుకుని ఆ 5 తమ్ములు తమ బస్తాలు రూపాయి చొప్పునే అమ్ముకుని తమ ఇళ్లకి చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్ని ఎలాగైనా చంపాలి అని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతూ ఉండగా ఈ 5 తమ్ములు చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారవేయడానికి మోసుకుపోసాగారు. పెట్టెని కొంత దూరం మోసుకొచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని 5 ఆ పెట్టెని పక్కన పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికి ఒక గొల్లవాడు మేకల్ని వేపుకుంటూ అక్కడికి వచ్చాడు. పెట్టెలో ఉన్న గోనన్న ఆ అలికిడి విని వద్దంటే పెళ్ళి వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టె తెరిచి చూసి ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఎంత మాత్రమూ లేదు. అయినా నన్ను బలవంతాన ఇందులో పెట్టి పక్క ఊళ్ళో ఒక అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్లి అక్కర్లేదని ఉంది కదా, నాకు పెళ్లి కావాలనే ఉంది. నీ బదులు నేను పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే ఇంకేం కావాలి? గొల్లవాడిని పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తన మేకలు తోలుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా గూనన్న 5 తమ్ములు తిరిగి వచ్చి పెట్టెని మోసుకుపోయి చావు గుని వెధవ అంటూ ఏట్లో పడేసి ఇంటికి తిరిగి వచ్చారు. దారిలో మేకల్ని మేపుతూ గూనన్న ఎదురు వచ్చాడు. ఏట్లో పడేసామై మళ్ళీ ఎలా వచ్చావు, ఈ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగారు. మీరు నన్ను ఏట్లోకి తోసిన తర్వాత పెట్టెల్లో ఉండే బుడకాం కోమేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేటప్పటికీ పెట్టె ఒడ్డుకి కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది. ఆ పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయింది అని చెప్పాడు గూనన్న. ఇది కూడా నిజమే అని నమ్మారు గూనన్న తమ్ములు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావు, మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు. గూనన్న సరే అని ఒక పెద్ద పెట్టె చేయించి 5 తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గర తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన అన్నని చంపాలనుకుని 5 తమ్ములు తామే చనిపోయారు. ఆ తర్వాత గూనన్న హాయిగా తన భార్యతో సుఖంగా బతికాడు. కథ సమాప్తం. తరువాతి కథ ఆవు దూడ. ఈ కథను రాసిన వారు శ్రీమతి టి అనసూయాదేవి గారు. ఆవు దూడ. ఒక ఊళ్ళో దయానిధి అనే పేద గృహస్థు ఉండేవాడు. అతనికి గల కొద్దిపాటి పొలం మీద జీవయాత్ర సాగించడం చాలా కష్టంగా ఉండేది. అతనికి ఒక ఆవు ఉండేది. నడివేసవిలో ఒక దారి ప్రయాణికుడు ఎండకు తట్టుకోలేక దయానిధి ఇంటి అరుగు మీద చతికిలబడి దాహం అడిగాడు. దయానిధి అతనికి ఇంత మజ్జిగ నీరు ఇచ్చి వడదెబ్బ నుంచి తేరుకునేదాకా తన ఇంట్లోనే కూర్చోమని ఆ మనిషిని కోరాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ కబురు ఈ కబురు చెప్పుకోవటంలో దయానిధి దారిద్ర్యం మాట బయటపడింది. మా ఆవు చూడిగా ఉన్నది, ఇంకో నెలకు ఈనవచ్చు. ఈలోపు మంచి ధర వస్తే దాన్ని అమ్మేద్దామనుకుంటున్నాను. నేను ఉన్న స్థితిలో దానిని పోషించలేనండి అన్నాడు దయానిధి. రెండో మనిషి ఆవును పరీక్షించి ఇది చాలా మంచి లక్షణాలు గల ఆవు, ఇటువంటిది ఇంట్లో ఉంటే ఎంతో కలిసి వస్తుంది, దీన్ని అమ్మకు అని సలహా ఇచ్చాడు. దయానిధి అతని మాటలో విశ్వాసం ఉంచి ఆ ఆవును అమ్మే ఆలోచన మానేశాడు. మరొక నెల గడిచాక ఆ ఆవు ఒక కోడెదూడను ఈని చనిపోయింది. అయినా దయానిధి ఆవును అమ్మనందుకు పశ్చాత్తాపపడక దాని దూడను ఎంతో ప్రేమగా పెంచుతూ వచ్చాడు. ఒకనాడు దయానిధి ఇంటలేని సమయంలో ఆ దూడ కట్టుదాడ తెంచుకుని స్వతంత్రం వచ్చిన ఆనందంలో ఎటో పరిగెత్తిపోయి చీకటి పడే వేళకు అడవిలో చిక్కుకుపోయింది. ఆ క్రితం రాత్రి రాజభవనంలో దొంగతనం జరిగింది. చాలా సొత్తు పోయింది. దొంగతనం చేసిన వాడు పగలల్లా అడవిలో దాగి ఉండి చీకటి పడగానే తాను దొంగిలించిన వస్తువుల మూటను నెత్తిన పెట్టుకుని అడవి దాటి మరో రాజ్యానికి పోవాలని బయలుదేరాడు. నెత్తిన ఉన్న బరువు జాస్తిగా ఉండటం చేత వాడు శ్రమపడుతూ నడిచి వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద దయానిధి దూడ కనబడింది. దొంగవాడు వెంటనే తన మూటను దూడ వీపుకు కట్టి దాని మెడతాడు పట్టుకుని ఈడ్చుకుని పోసాగాడు. అది అంబా అంబా అని అరవనారంభించింది. ఈ లోపల దయానిధి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చి దూడ కట్టుతాడు తెంచుకుపోయిందని తెలుసుకుని 2-3 గ్రామస్తులను 2 లాంతర్లను వెంట పెట్టుకుని దూడ కోసం వెతుకుతూ అడవికేసి వచ్చాడు.
వాళ్ళు అడవిలోకి ప్రవేశించిన కొంచెం సేపటికే దూడ అరవటం వినిపించింది. దొరికావురా బుజ్జి, ఉండు వస్తున్నా అని దయానిధి కేక పెట్టాడు. దొంగవాడు ఆ కేక విన్నాడు. 3-4 మనుషులు రావడం కూడా చూశాడు. వాడు దూడను తన మూటను కూడా వదిలేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. తన దూడ మీద కట్టి ఉన్న మూటను చూసి దయానిధి ఆశ్చర్యపోయాడు. దూడను ఇంటికి తొలగిపోయి మూట విప్పి చూస్తే అందులోని వస్తువులు రాజభవనానివేమో అని అనుమానం వేసింది. తెల్లవారగానే దయానిధి ఆ మూటను రాజభవనానికి చేర్చి అది తనకు ఎట్లా వచ్చింది రాజుగారికి చెప్పాడు. రాజుగారు సంతోషించి దయానిధికి అతని వెంట వచ్చిన వారికి మంచి బహుమానాలు ఇచ్చాడు. దయానిధి చాలా పేదవాడని తెలిసి అతని కుటుంబ పోషణకు, ఆవుదూడి పోషణకు ఒక 10 ఎకరాల పొలాన్ని అతనికి దానం చేశాడు రాజు. ఆ పొలంతో అతను సేద్యం చేసుకుంటూ సుఖజీవనం చేశాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను తప్ప కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.